హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథాన్ని జతగా 18వ భాగాన్ని వినేద్దాం. వేద బామ్మగారు ఇద్దరు పూజలు ముగించుకొని గుడి ఆవరణలో కూర్చుంటారు. వేద పొద్దున్నుండి ఫుడ్ లేకపోవడం వల్ల కొంచెం నీరసంగా ఉంటుంది. బామ్మగారు వేద దగ్గరికి వచ్చి ఇదిగోరా ప్రసాదం తిను అంటారు. థ్యాంక్స్ బామ్మ, ఇప్పుడే నీరసంగా అనిపిస్తుంది. ఈ ఒక్కరోజుకి ఇలా అయిపోతే ఎలానే, రేపు ఇంకా చాలా ఉన్నాయి అన్నారు బామ్మ. బాబోయ్ ఇంకానా? నా వల్ల కాదు బామ్మ, మనం ఇంటికి ఎప్పుడు వెళ్దాం అని అడిగింది. బామ్మగారు వేద అవస్థకు నవ్వుకుంటూ సరే ఒక్క నిమిషం ఆగు, నేను పంతులు గారిని కలిసి వస్తాను అని అక్కడి నుండి వెళ్తారు బామ్మ. వేద ప్రసాదం తింటూ పక్కకు తిరిగి చూస్తుంది. అప్పుడే కొత్తగా పెళ్ళైన జంట ఒక పక్కగా కూర్చొని ఈ లోకంలో ఎవరూ లేనట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వేద వాళ్ళని చూసి ఆ జంట ఎంత బాగున్నారు, దక్ష కూడా నాతో అలానే ఉండొచ్చు కదా, అయినా నా పిచ్చి కానీ నిన్నట్టుండి ఫోన్ చేయని నా మొద్దు మొగుడికి ఇంకా ప్రేమ ఎలా ఉంటుంది దేవుడా, ఇంకెన్ని రోజులు నాకు ఈ పరీక్ష అని తనలోనే తాను అనుకుంటూ ఉంటుంది. అంతలో బామ్మగారు వేద దగ్గరికి వచ్చి ఇంక వెళ్దాం పదా అని అనడంతో అప్పటికి తన ఆలోచనలు పక్కన పెట్టి బామ్మగారితో బయలుదేరుతుంది వేద. దక్ష్ స్టాఫ్తో మీటింగ్ పూర్తి చేసుకొని తన రూమ్లో కూర్చుంటాడు. ఎదురుగా వేద తన వైపే చూస్తున్నట్లు అనిపించి చూస్తాడు, కానీ వేద అక్కడ కనిపించదు. అబ్బా ఇదేంటి ఇలా అనిపిస్తుంది, నిన్ననే కదా అది వెళ్ళింది, ఇంత త్వరగా నేను తనని మిస్ అవుతున్నానా, ఉఫ్ ఇంకా వర్క్ అయిందిగా, ఇంటికి వెళ్ళడం మంచిది అని అనుకుంటూ లేచి ఇంటికి స్టార్ట్ అవుతాడు. దక్ష్ విల్లా. దక్ష్ తన రూమ్లోకి అడుగు పెట్టగానే హలో శ్రీవారు అని వేద అన్నట్టు వినిపిస్తుంది. దక్ష్ ఒక్కసారిగా కళ్ళు నిలుపుకుంటాడు. వేద అక్కడ తనకు కనిపించదు. ఇదేంటి ఇది పిలిచినట్టు అనిపిస్తుంది. దక్ష్ ఏమైంది నీకు? వేద నీకు అంతగా గుర్తొస్తుంది, నువ్వు తనను అంత మిస్ అవుతున్నావు, తను ఉంటే ఎప్పుడు తన మీద చిరాకు పడతావు, అలాంటిది తను ఎందుకు నీకు అంత గుర్తొస్తుంది? నోనో నీ ఫోకస్ మారకూడదు, బీ స్ట్రాంగ్ అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు. పాపం వేద దక్ష్ ప్రేమ కోసం తప్పిస్తుంది. ఈ దక్ష్ ఎప్పటికీ మారుతాడో ఏంటో. దక్ష్ బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ చంద్రుని చూస్తూ ఉంటాడు. దక్షకి వేద గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ రాక్షసి ఇవాళ బాగా గుర్తుకొస్తుంది. వెళ్ళినప్పటి నుండి ఒక ఫోన్ కూడా లేదు, ఫోన్ లేదు ఏమీ లేదు, అయినా నాకెందుకులే అని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. వాట్సాప్లో వేద కాంటాక్ట్ ఓపెన్ చేసి వేద ప్రొఫైల్ని చూస్తూ ఉంటాడు. ఇంతలో తన స్టేటస్ అప్డేట్ కనిపించడంతో అవి ఓపెన్ చేసి చూస్తాడు. పొద్దునుండి చేసిన పూజలు, రెడీ అయిన శారీ, గుడి ఇలా అన్ని పిక్స్ పెడుతుంది. దక్ష అవి స్క్రోల్ చేస్తూ చూసి స్మైల్ చేస్తూ ఉంటాడు. ఏంటి శ్రీవారు పిక్స్ అంత బాగున్నాయా అని వినిపిస్తుంది. దక్ష్ ఉలిక్కిపడి పక్కకు చూస్తాడు. వేద నవ్వుతూ తన పక్కన కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. వేద అని తనను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ముందుకు పడడంతో చా ఇది కలనా, ఇంకా ఈ రాక్షసి వచ్చిందేమో అనుకున్నా, అయినా ఏం చేస్తుందో, ఒకసారి ఫోన్ చేయనా? వద్దులే మెసేజ్ చేస్తాను అని అనుకుంటూ హాయ్ అని టైప్ చేసి పంపిస్తాడు. వేద ఆన్లైన్లో లేకపోయేసరికి రిప్లై ఉండదు. దక్ష్ మెసేజ్ పెట్టి ఒక 10 సార్లు ఫోన్ ఓపెన్ చేసి తనేమన్నా రిప్లై ఇచ్చిందేమో అని చూస్తూ ఉంటాడు. అబ్బా ఏంటి రిప్లై ఇవ్వదు, ఒక్క మెసేజ్ కదా, వినిపించలేదనుకుంటా అని అనుకుంటూ ఏం చేస్తున్నావు, బిజీనా అని పెడతాడు. వేద భోజనం చేసి అప్పుడే తన రూమ్లోకి వస్తుంది. ఫుల్గా లాగించేసా, ఇప్పుడు కొంచెంసేపు ఫోన్ చూసి పడుకుందాం అని అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేస్తుంది. వాట్సాప్లో దక్ష్ నుండి మెసేజ్ చూసి కళ్ళు పెద్దవి చేసి తదేకంగా ఫోన్ వైపే చూస్తుంది. కొంచెంసేపటికి తేరుకొని అని పిచ్చిదానిలా నవ్వుతూ ఉంటుంది. కొంచెం సేపటికి నవ్వుని కంట్రోల్ చేసుకుని ఇది కళ లేక నిజమా, ది గ్రేట్ దక్ష గారు నాకు మెసేజ్ చేశారా, వావ్ ఇది 8వ వింత అని అనుకుంటూ మెసేజ్ చూస్తుంది. అబ్బో ఏం చేస్తున్నావు, బిజీనా అంట. అవును బిజీనేరా, నీకోసమే పిచ్చిదానిలా ఎదురు చూస్తున్నాను అని ఫోన్ని ముద్దు పెట్టుకొని రిప్లై ఇద్దామా లేక ఆగనా, కొంచెంసేపు చూద్దాం, వద్దులే అని ఆలోచిస్తూ ఉంటుంది. మరొక పక్క దక్ష్ ఫోన్ ఓపెన్ చేసి బ్లూ టిక్స్ ఉండడం చూసి మేడం గారు ఆన్లైన్లోకి వచ్చినట్టున్నారు, చూసి కూడా రిప్లై ఇవ్వదేంటి, మళ్ళీ మనమే మెసేజ్ చేద్దాం అని అనుకుంటూ ఓయ్ రిప్లై ఇవ్వు అని మెసేజ్ చేస్తాడు. వేద తనకు వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుంటూ ఉండు కాల్ చేస్తాను అని దక్షకి కాల్ చేస్తుంది. సడన్గా ఫోన్ రింగ్ అవడంతో దక్ష్ ఒక్కసారిగా ఫోన్ వదిలేస్తాడు. అయ్యో ఫోన్ అని తిట్టుకుంటూ కింద పడిన ఫోన్ తీసి ఇదేంటి ఫోన్ చేసింది అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వేద దక్ష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎగ్జైట్మెంట్ తగ్గించుకొని హలో అని స్వీట్గా అంటుంది. దక్ష్ వేద గొంతు విని మనసులో అబ్బా ఎన్ని రోజులైంది నీ గొంతు విని,
హలో, ఏంటి ఫోన్ చేశావు అన్నాడు. మీరే కదా మెసేజ్ చేస్తున్నారు, పాపం ఏం కష్టపడతారులేని నేనే కాల్ చేశాను అన్నది. అంటే అది ఊరికే నీ ఫోన్ పనిచేస్తుందా లేదా అని ఫోన్ చేశాను అన్నాడు దక్ష్. వేద నవ్వుకుంటూ, అబ్బా అవునా, నిజమా, సరే అని. సరే పని చేస్తుందిగా, అయితే ఫోన్ పెట్టేస్తాలేండి అన్నది. ఓయ్ పిల్ల ఆగు, ఫోన్ పెట్టకు అని కంగారుగా అంటాడు. వేద నవ్వుకుంటూ మనసులో, అది అలా రా దారికి. ఏంటో చెప్పండి అని అంటుంది వేద. మీ అమ్మాయిలకి పుట్టింటికి వెళితే ఏం గుర్తుండవేమో కదా, నిన్న వెళ్ళావు, ఒక్కసారైనా ఫోన్ చేశావా అని అడిగాడు. నేను చెయ్యకపోతే మీరు చేయకూడదా అన్నది వేద. అందుకే కదా ఇప్పుడు చేశాను అన్నాడు. మంచిది, ఇంతకీ ఏం చేస్తున్నారు, నేను లేని కదా, ఇంకా కదిలించే వాళ్ళే ఉండరు, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారా అన్నది వేద. దక్ష్ మనసులో, నువ్వు లేకపోతే ఫస్ట్ టైం బోర్ కొడుతుంది, నువ్వు ఉంటే తెగ విసుక్కుంటూ ఉంటాను, కానీ నువ్వు లేకపోతే చాలా వెలితిగా ఉంది. హలో మాస్టారు, ఉన్నారా? ఉన్నాను, ఏం లేదు, చెప్పు, ఎప్పుడు వస్తావు ఇక్కడికి అన్నాడు. ఇప్పుడే కాదు, ఒక వారం ఆగి వస్తాను అన్నది. దక్ష్ షాక్ అయి, వాట్, వారమా, ఎందుకలా? ఎందుకేంటి, మీకు అత్తమ్మ చెప్పలేదా అన్నది వేద. అబ్బా ఇదేంటి కొత్త ట్విస్ట్ అన్నాడు దక్ష్. అయినా నేనెందుకు రావాలి, మీకు నా అవసరం ఏమీ అంత ఉండదు కదా, ఎప్పుడూ ఆఫీసు ఫైల్స్ ఇవే కదా మీ ప్రపంచం అంటుంది వేద. అదేం కాదు, నా ప్రపంచంలో నువ్వు కూడా ఒక భాగమే, నువ్వు లేకపోతే ఏదోలాగా ఉంది అని డల్గా అంటాడు. వేద ఆశ్చర్యం నటిస్తూ, ఏంటి మీరు చెప్పేది నిజమేనా, నిజంగా నేను కూడా మీ ప్రపంచంలో ఒక భాగమా, అయితే మరి ఇక్కడకు వచ్చేయండి మీరు కూడా అంటుంది. ఏంటి జోక్నా అంటాడు. జోక్ కాదు శ్రీవారు, సీరియస్, అంతగా నన్ను చూడాలి అనిపిస్తే మీరు ఇక్కడికి రండి అని టైం చూసి, అమ్మో ఇంకా లేట్ అయింది, నేను పడుకోవాలి, రేపు మళ్ళీ పూజ, అన్నదానం ఇంకా చాలా ఉన్నాయి, అలసిపోతున్నాను, బాయ్ శ్రీవారు అంటుంది వేద. హే ఆగాగు, నేను ఇంకా మాట్లాడడం అవ్వలేదు అంటాడు దక్ష్. మీరు ఏం మాట్లాడాలన్నా కూడా రేపు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడండి అని ఫోన్ కట్ చేస్తుంది వేద. రాక్షసి కట్ చేసేసింది. నిజంగా ఒక వారం దాకా రాదా, అబద్ధం అయి ఉంటుందిలే, ఎందుకంటే రామ్ కూడా ఉండలేడు తను లేకుండా, ఆ విషయం వేదకు బాగా తెలుసు, అయినా ఎక్కడికి పోతుందిలే అని అనుకుంటూ తను కూడా లోపలికి వెళ్ళి నిద్రపోతాడు. ఫోన్ పెట్టేశాక వేద కూడా నిద్రపోతూ, ఈ మాత్రం డోసు పడాల్సిందే, అప్పుడు కానీ ఈయన నా దారికి రారు, ఈ మాత్రం బెట్టు కానీ ఉండాల్సింది కానీ అని అనుకుంటూ తను కూడా నిద్రపోతుంది. ఐరాస్ కొచెర్లో దక్ష్ తన క్యాబిన్లో బిజీగా ఉంటాడు. కౌటిల్య తన క్యాబిన్కి వస్తాడు. దక్ష్, పిఏ కావాలని చెప్పావు, అది ఆ రోజు నుండి పెండింగ్ పడుతూనే ఉంది, అప్లికేషన్స్ మాత్రం రోజుకి చాలా వస్తున్నాయి, ఏం చేయమంటావు అంటాడు కౌటిల్య. ఓ మర్చిపోయాను, సరే నీకు నచ్చిన కొంతమంది క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలువు, నేను సెలెక్ట్ చేస్తాను అన్నాడు దక్ష్. సరే అయితే. చెప్పడం మర్చిపోయాను, వర్మ గారు కాల్ చేశారా అని అడిగాడు. లేదు, ఎందుకు, ఏమన్నా పనా అన్నాడు దక్ష్. తెలీదు, మార్నింగ్ నువ్వు రాకముందు ఫోన్ చేశారు అందుకే. అవునా, నేను చేస్తాలే, నువ్వు వెళ్ళు అని అంటాడు దక్ష్. కౌటిల్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి వర్మగారి నుండి దక్షకి కాల్ వస్తుంది. దక్ష్ కాల్ లిఫ్ట్ చేసి, హలో వర్మగారు, హౌ ఆర్ యూ అని అడుగుతాడు దక్ష్. ఐఎమ్ ఫైన్ యంగ్ మ్యాన్, మీ ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్ సబ్మిట్ చేస్తాను సార్ అన్నాడు దక్ష్. నేను దాని గురించి ఫోన్ చేయలేదులే, ఒక 2 డేస్లో మా కంపెనీ యానివర్సరీ ఉంది, నువ్వు మీ వైఫ్ అండ్ మీ ఫ్రెండ్ కౌటిల్య మీరు తప్పకుండా ఈవెంట్కి అటెండ్ అవ్వాలి అన్నాడు వర్మ. ఓ కంగ్రాట్స్ సార్, యా తప్పకుండా వస్తాను అన్నాడు దక్ష్. వస్తాను కాదు దక్ష్, అందరూ రావాలి, ముఖ్యంగా మీ వైఫ్ని తప్పకుండా తీసుకురావాలి అన్నాడు వర్మ. తప్పకుండా తీసుకుని వస్తాను, ఓకే మరి ఉంటాను అయితే అన్నాడు వర్మ. ఓకే సార్, బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు దక్ష్. అంత పర్టికులర్గా వేదని ఎందుకు తీసుకుని రమ్మన్నారు, ఇంకా టైం ఉందిగా చూద్దాంలే అనుకున్నాడు. వేద గుడిలో అభిషేకాలు పూజలు అయ్యాక, అమ్మ వేద, ఈ దారం తీసుకుని వెళ్ళి ఆ కనిపిస్తున్న చెట్టు కట్టిరా తల్లి అని వేదకి దారం ఇస్తారు పూజారి గారు. వేద అలాగేనండి అంటుంది. పూజారి గారు మనసులో, ఏమన్నా కోరిక ఉంటే ఆ కోరికను అనుకొని ఆ తల్లిని స్మరించి ఈ దారం కట్టు, నీకంతా మంచి జరుగుతుంది అని అంటారు. వేద తలువుపి చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మవారిని స్మరించుకొని చెట్టుకి దారం కడుతూ ఉంటుంది. పూజారి గారు, మా మనవరాలి కాపురం ఇంకా అంతా సవ్యంగానే సాగుతుంది కదా అని అడిగింది బామ్మ. తప్పకుండా అంతే మంచి జరుగుతుంది సరస్వతి గారు,
కానీ అని చెప్పటం ఆగుతారు. బామ్మగారు కంగారుగా ఏమైందండి చెప్పండి అంటుంది. ఏం లేదు, ఇది మీరు అనుకున్నంత పెద్ద సమస్య మాత్రం కాదు. వీళ్ళిద్దరికీ నరదిష్టి చాలా ఉంది. అందరి కళ్ళు వాళ్ళిద్దరి మీదనే ఉన్నాయి. అబ్బాయికి అమ్మాయే బలం. అతనికి అమ్మాయికి మధ్య మనస్పర్ధలు ఏర్పడి కొంతకాలం ఎడంగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఆ బంధాన్ని ఎవరో ఒకరు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఆ ఎడబాట ఇద్దరిని జీవితాంతం విడిపడేలా చేస్తుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అమ్మాయికి చెప్పండి అన్నాడు పూజారి గారు. పూజారి గారు, ఇంకా ఇది ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలి అని అడిగింది బామ్మ. భయపడికన్నమ్మా, ఆ పార్వతీ పరమేశ్వరులకు ఎడబాటు కలగలేదా? చివరికి ఒకటి కాలేదా? ఇది కూడా అంతే. అందుకే జాగ్రత్త అంటున్నాను. ఇంకా ఈ విషయం వదిలేయండి. ముందు అన్నదానం చేయాలి కదా, ఆ పని చూడండి అన్నారు పూజారి గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. బామ్మగారు దిగులుగా దేవుడికి దండం పెట్టుకుంటూ, అమ్మ ఆదిశక్తి, నా బంగారు తల్లికి దాని భర్తకు ఎలాంటి ఎడబాటు రాకూడదు. ఒకవేళ వచ్చినా దాన్ని నువ్వే తొలగించాలి తల్లి అని అనుకుంటూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. ఎవరో గంట కొడతారు. బామ్మగారు కొంచెం కుదుట పడతారు. వేద దారం కట్టేసి దండం పెట్టుకొని కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపడుతుంది. దక్ష్ అని అంటుంది. ఎదురుగా దక్ష్ నవ్వుతూ తనని చూస్తూ ఉంటాడు. చాచా, ఆయన ఇక్కడ ఎందుకుంటారు అని మళ్ళీ కళ్ళు మూసుకుని తెరుస్తుంది. దక్ష్ అంతే నవ్వుతూ ఉంటాడు. వేద షాక్ అయి తన దగ్గరికి వెళ్ళి, మీరు నిజంగా వచ్చారా అని తనను టచ్ చేస్తుంది. దక్ష్ తనని పట్టుకొని, అమ్మా మేడం గారు, కొంచెం కళ్ళాపి కళ్ళు తెరవండి, నేను నిజంగానే వచ్చాను అని నవ్వుతూ చెబుతాడు దక్ష్. అవును నిజమే, నిజంగా వచ్చారా అని ఒక్కసారిగా తనని హక్ చేసుకుంటుంది. దక్ష్ కూడా వేదని తన గుండెల్లో పొదువుకుంటాడు. ఇద్దరు కొంచెంసేపు ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇంతలో అటువైపుగా వచ్చిన ఒక ఆంటీ, బాబు ఇది గుడి, ఇక్కడ ఇలాంటి పనులు చేయకూడదు అని అంటారు. వెంటనే దక్ష్ వేదని వదిలి పక్కకు జరుగుతాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మీరేంటి ఇక్కడ, అసలు ఎక్స్పెక్టే చేయలేదే అని అంటుంది. నువ్వే కదా చెప్పావు ఇవాళ అన్నదానం ఉందని. అయితే ఆ అన్నదానం మనిద్దరం చేస్తే బాగుంటుందని నేనే ఇలా వచ్చాను అని అంటాడు దక్ష్. ఇంతలో బామ్మగారు అక్కడికి వచ్చి, బాగున్నావా బాబు అని అడుగుతారు. చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు. మంచి టైంకి వచ్చారు, రండి, అక్కడ అన్నదానం కోసం అందరూ వేచి ఉన్నారు అని అనటంతో ఇద్దరు బామ్మగారిని ఫాలో అవుతారు. వేద దక్షిణి అక్కడ చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇద్దరూ కలిసి అందరికీ అన్నదానం చేస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.